పూర్ణ జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము శివాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం, పురాతన ఆలయాల గురించి, స్థల పురాణం గురించి. కీసరగట్టు మనకి హైదరాబాద్లో చాలా దగ్గరగా ఉంటుంది కదండి, చాలా ప్రాముఖ్యత ఉంది కదా. ఒక్కసారి ఆ దేవాలయం యొక్క విశిష్టత చెప్తారా? త్రేతాయుగంలో నిర్మించబడిన దేవాలయం అది. త్రేతాయుగం రాముల వారి నాటి కాలందనమాట. కీసరగుట్లో రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం హైదరాబాద్కి ఒక 10 కిలోమీటర్ల దూరం, మేడ్చల్ జిల్లాలో ఉంది. చిన్న కొండగా ఉంటుంది, గుట్టగా. కొండంతా విసిరేసినట్టుగా రకరకాల శివలింగాలు కనిపిస్తాయి మనకి. అన్ని లింగాలకి పూజ జరుగుతుంది అక్కడ. 101 శివలింగాలు ఉన్నాయి ఆ కొండ మొత్తం. అయితే ఇది హరిహర క్షేత్రం అవటం చాలా విశేషం. మనకి ఇవి తక్కువ కనిపిస్తాయి. అవునవును. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీరాముడు వీళ్ళిద్దరి దేవాలయాలు కూడా ఉన్నాయి. రాముల వారు తన చేత్తో తను స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు ఈ శివలింగాన్ని అని చెప్తారు. మన రావణ వధ అనంతరము సీతారాములు తిరిగి అయోధ్య నగరానికి వెళ్తూ ఈ గుట్ట ప్రాంతంలో ఆగి ఆ ప్రదేశం తాలూకు మనోహరం రమణీయంగా ఉన్న ప్రదేశాన్ని చూసి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేద్దాం. ఆయన రావణుని సంహరించిన తర్వాత బ్రాహ్మణ వధ, బ్రహ్మహత్యా పాతకం. ఆయన బ్రాహ్మణుడు కదా, రావణాసురుడు బ్రాహ్మణుడు. మరి బ్రహ్మ వంశంలో జన్మించిన వాడు. బ్రాహ్మణ హత్య తాలూకు పాతకాన్ని పోగొట్టుకోవడానికి రాముల వారు ఎన్నో దేవాలయాల్లో ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్టలు చేశారు. అలా ప్రతిష్ఠించబడితే రామేశ్వరం. రావి వలస అని ఒక క్షేత్రం గురించి కూడా చెప్పుకున్నాం మనం. అక్కడ కూడా చాలా చోట్ల శ్రీరామ ప్రతిష్ఠిత లింగాలు చాలా ఉన్నాయి భారతదేశంలో. అయోధ్య నగరానికి వెళ్ళే దారిలో ఎన్ని చోట్ల ప్రతిష్ఠ చేశారు. అయితే ఈ కీసర గుట్ట మీద దిగినప్పుడు, ఇది ఒక కొండ, ఇది ఆంజనేయ స్వామి పేరు మీదే కీసర గుట్ట అయింది. అది ఆంజనేయ స్వామికి మరొక పేరు ఏంటంటే కేసరి నందనుడు. అవును, కేసరి నందనుడి మీద, ఆ కేసరి మీద నుంచి కీసర వచ్చింది. అంతకుముందు ఆ ప్రాంతానికి ఏం పెద్ద పేరేం లేదు. ఒక కొండగా ఉంది, చాలా చెట్లు ఉన్నాయి, చాలా బాగుంది, ఎత్తుగా ఉన్న ప్రదేశం అని అక్కడ ఆగారు. అయితే ఒక శివలింగాన్ని తెమ్మని కాశీకి వెళ్ళి తీసుకురమన్నారు. కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చి ఆంజనేయ స్వామి వచ్చే లోపల కాలాతీతం అయిపోతుందని రాముల వారు తనంతాను ప్రార్థించి స్వయంగా ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వచ్చారో ముహూర్తం దాటిపోయిందనమాట. కొంచెం సమయం గడిచింది. ఈ ముహూర్తం దాటిపోయేసరికల్లా ఏదో కోపంతో ఆంజనేయ స్వామి తన తోకతోటి ఆ శివలింగాన్ని విసిరేశారట. విసిరేస్తే 101 ముక్కలైంది, శకలాలైంది. అక్కడ కూడా రామేశ్వరంలో కూడా ఆయన శివలింగం తెచ్చే లోపల సీతాదేవి తెచ్చిన సైకతలింగ ప్రతిష్ఠ జరిగిపోయింది. అట్లాగే ఇప్పుడు రాముల వారు ఏమన్నారంటే, నువ్వేం బాధపడకు, నువ్వు తెచ్చిన శివలింగం 101 ముక్కలకి కూడా పూజార్హత ఉంది అని చెప్పారు. అందుకని ఈ కీసరగుట్ట మీద అన్ని చోట్ల శివలింగాలు కనిపిస్తాయి. అవి మానవ ప్రతిష్ఠిత లింగాలు కాదని, ఆ ముక్కలైన శివలింగమే ఒక్కొక్క లింగ రూపంగా ధరించిందని, ఆంజనేయ స్వామి వారి తోక తగిలిన లింగాలు అవని చెప్తారు. అది విశేషం. అయితే ఇక్కడ రాముల వారికి ఒక దేవాలయం ఉంది. తర్వాత కాలంలో లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించారు. కాకతీయుల కాలంలో ప్రతిష్ఠించబడింది బహుశా. ఈ రామాలయం ఎప్పటికీ త్రేతాయుగం నాటిది కదా ప్రతిష్ట. తర్వాత కాలాల్లో 2 సార్లు 3 సార్లు నిర్మించబడింది. ఇప్పుడు మనం చూసేది కాకతీయుల కాలం నాటి దేవాలయము. చాలా విశేషంగా ఎత్తుగా కొండ మీద చుట్టూ అంతా రమణీయమైన ప్రదేశము, చాలా విశేషంగా కనిపిస్తుంది. శివ పంచాయతన సన్నిధి కూడా ఒకటి ఉంది. శివ పంచాయతన అంటే పంచాయతన విధి మధ్యలో శివలింగం. విష్ణువు, అంబిక, వినాయకుడు, సూర్యుడు నాలుగు ఉంటారు, 4 పక్కల ఉంటారనమాట. అట్లా శివ పంచాయతన ఆలయం కూడా ఉంది. అమ్మవారికి ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది, విశేషంగా కనపడుతుంది. హైదరాబాద్ ఊర్లో ఉన్న వాళ్ళు ఎలాగూ కీసరగుట్ట వెళ్తారు. హైదరాబాద్ ఎక్కడి నుంచి అయినా వచ్చి హైదరాబాద్లో ఆగితే ఇక్కడ ప్రత్యేకంగా చూడవలసిన దేవాలయాల్లో కీసరగుట్ట ఒకటి. ఊరికి దగ్గరగా, అంటే మరి దూరంగా ఏం లేదు, దగ్గరగా ఉన్నట్టే. యాదగిరిగుట్ట వెళ్ళేటప్పుడు కీసరగుట్ట కూడా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే కొండ వేరు, గుట్ట వేరు. కొండంత పెద్దది కాదు గుట్ట, ఒక మాదిరి ఎత్తుగా ఉండేదన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందో జయ, పైకి వెళ్తే ఎన్నిసార్లు వెళ్ళినా ఫస్ట్ టైం వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే. అవును, ఆ శివలింగాలన్నిటికీ చక్కగా గంధం రాసి కుంకుమాదులు వదినవి, పువ్వులు పెట్టినవి, మారేడు దళాలు పెట్టబడినటువంటి శివలింగాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా కనబడతాయి. అన్ని శివలింగాలకి పూజార్హత ఉన్న లింగాలు ఉన్న దేవాలయం ఇంకొకటి లేదు, ఈ కీసరగుట్ట తప్ప. చాలా విశేషంగా కనపడుతుంది. బయట ప్రాంతాల వాళ్ళు కూడా తప్పకుండా చూడవలసిన ప్రదేశం. హైదరాబాద్లో ముఖ్యమైన ప్లేసులు అంటే హుస్సేన్ సాగర్, అవి ఇవి చెరువులు చూస్తారు, దుర్గం చెరువు. మరి టెంపుల్స్ ఎప్పుడు చూస్తారు?
చూడవలసిన దేవాలయాల్లో కీసరగుట్ట. కీసరగుట్ట కూడా ఒకటి. నువ్వు వెళ్ళి ఉంటావు కదా. వెళ్ళానండి. ఈ కార్తీక మాసంలో ఆ. ఏదైనా అవకాశం ఉంటే ఒకసారి ఉంటే మళ్ళీ వెళ్ళొస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఇది ఎందుకంటే ఇది హరిహర క్షేత్రం. ఈ మాసంలో మనము శివకేశవులు ఇద్దరిని దర్శిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. సో ఈ కొండ మీద ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి మరియు రామలింగేశ్వర స్వామి వారి దర్శనం కూడా ఒకేసారి అవుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకోండి. రమ్మగారు, మనము కార్తీక మాసంలో కార్తీక పురాణం వింటాము, నదీ స్నానం అయితే చేయాల్సిందే అనుకుంటూ ఉంటాము. ఆలయ దర్శనం కూడా ఖచ్చితంగా చేయాలి, అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి. మనకి పురాణంలోనే చెప్తారు క్లియర్గా. తప్పక చేయవలసిన వాటిలలో కార్తీక స్నానము, దీపారాధన, దేవాలయ సందర్శనము, ఇవి తప్పకుండా. వీటితో పాటు పురాణ శ్రవణము, పఠనము ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు నదీ స్నానమే చేసాం. అవును. సాధారణంగా నదీ తీరాల్లో ఖచ్చితంగా దేవాలయాలు ఉంటాయి. స్నానం చేసి వచ్చేయము, అక్కడున్న దేవాలయానికి వెళ్తాం. ఈ దేవాలయాల్లో కూడా శివాలయాలు, విష్ణు ఆలయాలు అత్యంత ముఖ్యంగా చెప్తారు. అవును. ఇంచుమించు ప్రతి రోజు పురాణ శ్రవణంలోనూ ఈ వాక్యాలు ఉంటాయి. దేవాలయ దర్శనం, దేవాలయ దర్శనం. ఇప్పుడు దేవాలయానికి వెళ్తాం, దేవాలయంలో ఎవరో కొంతమంది దీపాలు పెట్టి కనపడతారు. దీపాలు ఉంటాయి. మనకు కూడా ఒక ఆస్త కలుగుతుంది, దీపాలు పెట్టుకుందాము అని. ఓ దీపం ముట్టించి అక్కడ దీపం వెలిగించడం. దేవాలయంలో దీపారాధన, దేవాలయ దర్శనంతో పాటు దేవాలయంలో దీపారాధన, దేవాలయంలో దీపదానము, దేవాలయం శుభ్రం చేయటము, దేవాలయంలో తోరణాలు కట్టటము, దేవాలయంలో చేసేటువంటి ధూపదీప నైవేద్యాలకు తగిన సొమ్ము ఇవ్వటము, తైలం ఇవ్వడము, ఇవన్నీ కూడా విధులుగా చెప్పబడ్డాయి. ఏదో ఒకటైనా చేయొచ్చు కదా. ఇప్పుడు కార్తీక మాసం ఉంది, మనకి ఇన్ని చెయ్యాలి, పొద్దున్నే స్నానం చేయాలి, తెల్లవారి దీపం పెట్టాలి, ఇవన్నీ చెయ్యవు. దర్శనం చేయి కనీస దర్శనమైనా మనం చేయొచ్చు కదా. అందుకని మనం కొన్ని దేవాలయాలు కూడా పరిచయం చేసాం అనుకో. సో ఇది కార్తీక మాసం, మంచి రోజులు, ఈ కాలంలో ఇది ఇక్కడికి వెళ్తే మంచిది. ఇప్పుడు 4 దేవాలయాలు చెప్పాము ఈ నెలకి. ఏదో ఒక దేవాలయానికి వెళ్తారు, వీలు వెంబడి. ఇది విన్నారు, పోని ఇదే విన్నారు, అబ్బో ఎంతో బాగుంటుంది, సరే పోనీ అక్కడికే వెళ్తాం, పక్కన గుళ్ళోకి వెళ్దాం అన్న ఆ ప్రచోదనం వస్తుంది కదా. ఇంకో గుళ్ళోకి వెళ్తాం. ఎక్కడో ఒక చోటకి మనం వెళ్ళడం ఇంపార్టెంట్. ఓకే రమ్మగారు, ఆలయాల్లో దీపం పెట్టడం అనేది శివాలయాల్లోనే చేస్తామా, మనం అమ్మవారి ఆలయాల్లో కూడా చేస్తామా? ఎక్కడైనా చేయొచ్చు అంటారు. శివకేశవుల ఆలయాలే కాకుండా తదితరములైన దేవాలయాలకి కూడా అని చెప్తారు. నిన్నటి పురాణంలోనే చెప్పాం. ఇవి రెండు కాకపోతే వినాయకుడి గుడి ఉంది వెళ్ళండి, రాముల వారి గుడి ఉంది వెళ్ళండి, విష్ణు ఆలయం కిందే లెక్క, రామయాముల వారి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, అలా గుళ్ళు, దాంతో పాటు అమ్మవారి దేవాలయాలు. నేను వరంగల్ వెళ్తూ ఉంటాను కదా షూట్ల కోసం, భద్రకాళి అమ్మవారి టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళొస్తా. అక్కడ ప్రత్యేకించి దీపాలు పెడుతూ ఉంటారని పెట్టుకోవచ్చు. అది నాకు ఎప్పటి నుంచో మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. రాహుకాల దీపం అయి ఉంటుంది అక్కడ పెట్టేది. బహుశా అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేయటమే, అది పొద్దున, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రి లెక్కే లేదు అసలు. ఈ కాలంలో మనం షణ్ముఖ ఆలయంలో కానీ, కనీసం ఒక గ్రామ దేవత ఆలయం ఉంది మన ఏరియాలో, అక్కడైనా సరే ఆ దేవాలయంలో మనం వెలిగించిన జ్యోతి వెలగటమే మనకు మంచిది. అద్భుతమేమో. ఇప్పుడు ఈ కీసరగుట్ట లాంటివి ప్రఖ్యాతమైనవి, పురాతనమైనవి, భగవంతుడితోటి ప్రతిష్ఠ చేయబడినవి, ఋషీశ్వరులు, మునీశ్వరులు వాళ్ళు వీళ్ళు ప్రతిష్ఠ చేసినవి, అవి ఇంకా పరమోత్కృష్టమైనవి కదా. వారు పూజించిన చోట అంటే మామూలుగానే దేవాలయం అంటే ఎనర్జీ బ్యాంక్, అదే కదా, ఇంకా ఉత్కృష్టమైన ఎనర్జీ ఉంటుంది. అలాంటి చోట్ల రాములు వారే స్వయాన చేశారంటే మనం అక్కడ దీపం పెట్టడం వల్ల మరింత ప్రయోజనం ఇతోధికంగా లభిస్తుంది. మంచిది. దేవాలయ దర్శనం తప్పకుండా ఉంది. కార్తీక మాస విధులలో దేవాలయ దర్శనం మస్ట్ అండ్. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నేను ఇది చెప్తాను, అంతకెళ్ళలేకపోతే పక్కనున్న శివాలయానికి వెళ్ళు. అది ఇక్కడికే కాదు, ఎక్కడికో ఒక చోట. అందుకని మనం ఇవి చెప్తాము, ఇన్ని రకాల విధులు, ఏది కుదిరితే అది చేస్తారని. తప్పకుండా రమ్మగారు, నమస్తే.